పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది అంటే ఒక దేశం సంపాదించిన మొత్తం ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగించినప్పుడు వచ్చే ప్రతి వ్యక్తికి సరాసరి ఆదాయం. ఇంకా ఈజీగా చెప్పంటే ఒక దేశం ఒక ఏడాదిలో సంపాదించిన మొత్తం డబ్బును అందులో ఉన్న మొత్తం జనాభాతో పంచితే ఒక్కో వ్యక్తికి వస్తున్న సరాసరి ఒక ఇన్కమ్ ని పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని అంటారు. ఇది ఒక దేశం ధనవంతమా లేదా పేదదా అనే విషయాన్ని అంచనా చేసేందుకు ఈ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ని యూజ్ చేస్తారు. ఓకేనమ్మా. దీన్ని క్యాల్కులేట్ చేయడానికి దేశం యొక్క మొత్తం జాతీయ ఆదాయం డివైడెడ్ బై మొత్తం జనాభా దాంతో క్యాల్కులేట్ చేస్తారు. ఫస్ట్ ది యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఎ కంట్రీ ఈస్ కాల్డ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఒక దేశం లేదా రాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభా ఎంత ఉందో ఆ జనాభా సంపాదించిన మొత్తం ఆదాయాన్ని పంచి ఒక్కో వ్యక్తికి వచ్చే ఒక సరాసరి ఆదాయాన్ని పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని అంటారు. ప్రతి వ్యక్తి యొక్క సగటు ఆదాయం. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి? నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. అసమానతలు ఇవి కనిపించవు ఇక్కడ. సో పేద ధనికులు ఆదాయ తేడాలు ఇవి ఒక సగటులో కనిపించవు. ఇది అండ్ అంతర్జాతీయ స్థాయిలో పోలికలకు కూడా ఈ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉపయోగిస్తారు. సో రకరకాల దేశాల్లో జీవన ప్రమాణాలు, లైఫ్ స్టాండర్డ్స్ అండ్ ఆర్థిక స్థితి పోల్చడానికి దీన్ని ఎక్కువగా ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇదేమో పర్ క్యాపిటల్ ఇన్కమ్ కోసం. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.